నమస్తే భావత్ మీడియాకి స్వాగతం. బీసీల సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత కోసం దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం అవసరమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బెంగళూరులో నిర్వహించనున్న ఆగస్టు 7న బెంగళూరులో ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు బీసీ నేతలతో కలిసి మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయింపులు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులు సాధించుకోగలరని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీల హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. బెంగళూరు బీసీ జాతీయ మహాసభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు బీసీ సంఘాలకు కానీ నాయకులకు కానీ తెలియజేస్తా ఉన్నా, ఇది పేరు బట్టి పిలవాల్సిన అవసరం లేదు. ఇది జాతీయ స్థాయిలో అనేక మంది అనేక రాష్ట్రాల ప్రముఖులు హాజరవుతారు. బెంగళూరుకు ఎంతో కష్టపడి ప్రయాసపడి ప్రతి నెలలో కూడా ప్రోగ్రాం చేసుకుంటుంది సార్. మరి జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఆ బాధ్యత కూడా మనం తెలంగాణ తీసుకోవాలని చెప్పి మరి తెలంగాణనే బాధ్యత తీసుకొని అన్ని బీసీ సంఘాలను, దేశంలో ఉన్నటువంటి బీసీ ప్రముఖులను అందరినీ అక్కడ ఆహ్వానించి మరి బెంగళూరులో కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. ప్రతి ఒక్కరు కూడా కొంత సాయం చేసి ప్రముఖులందరూ హాజరై మరి ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసి దేశవ్యాప్తంగా 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ వర్గానికి ఒక మంత్రిత్వ శాఖ లేదు. 80 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి వారికి చట్టసభలలో కరెక్టువంటి న్యాయం లేదు, ఉద్యోగాలలో సరిగ్గా న్యాయం లేదు. ఏ చూసినా ఉద్యోగాలు చూసినా అగ్ర స్థానంలో జనాభా, కానీ ఉద్యోగాల్లో చిన్న అందరికన్నా కింది స్థాయి. ఫైనాన్షియల్గా చూస్తే ఆర్థికంగా కూడా అందరికన్నా కింది స్థాయి. ఇండస్ట్రీస్ చూస్తే చాలా నామమాత్రంగా 1 లక్ష కోట్ల కాంట్రాక్టు ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి పోతే ఒక్కడు కూడా బీసీ సంబంధించినటువంటి చిన్న కాంట్రాక్ట్ అంటే ఆర్థిక వనరుల కన్నా, యూనివర్సిటీల కన్నా, పెద్ద పెద్ద మాల్స్ అక్కడనే, థియేటర్స్ అక్కడనే, అంటే ఆర్థిక మూలాలన్నీ కూడా అల్ప సంఖ్య గల చేతులకి వెళ్ళి అధిక సంఖ్య జనాభాలు వాళ్ళు చేతులు భోజోలో పట్టుకొని అడుగుతున్నట్లుగా అంటే పరిపాలన ఓట్లేసి గెలిపించిన తర్వాత ఎవరే కానీ మాకు కూడా కొంత కావాలి అనుకుంటాం. కానీ లాస్ట్కు చట్టసభలలో పక్కన పడదు. కనీసం స్థానిక సంస్థలలోనైనా రిజర్వేషన్ వస్తుంది అనుకుంటే అది కూడా 42% అని చెప్పి ఉన్నది పోయింది. లాస్ట్కి 15% వచ్చేసింది. అంటే కొండరానికి మందు పెట్టి ఉండడానికి గుడిచిపోయినట్టు ఉందన్నమాట. ఇన్నేళ్ళు చేసిన కాడికి ఉంది అంతే, ముందు పోతలే చేస్తుంది. ఇవాళ దక్షిణ భారతదేశంలో కొంత చైతన్యం ఉంది. మీరు చూడండి, కేరళలో చూడండి, ఎవరు ముఖ్యమంత్రులైనా ఓబీసీలే కేరళలో ముఖ్యమంత్రి. కర్ణాటకలో చూడండి, ఎవరైనా కూడా కర్ణాటకలో ఓబీసీలే ముఖ్యమంత్రి అవుతారు. గోవాలో చూడండి, తర్వాత అనేక రాష్ట్రాలు, కర్ణాటక, గోవా అన్ని రాష్ట్రాలు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కాకపోయినా కనీసం ఇక్కడ ఆర్థికంగా చదువుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకారం రిజర్వేషన్లు, ఉద్యోగాలు రిజర్వేషన్లు, కనీసం స్థానిక సంస్థలన్నా వస్తే గౌరవమైన దక్కుతుంది అనుకుంటే కనీసం కానీ స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్ దక్కిస్తుంది. అంటే ఇంత సంఖ్య ఉన్నా ఎందుకు చైతన్యవంతులను కానియట్లేదు, చదువుకోనియట్లేదు, ఆర్థికంగా ఎదిరియట్లేదు. ఎవడైనా ఆర్థికంగా ఎదుగుతున్నారంటే ఆర్థికంగా ఎదిగితే వ్యక్తులను కానీ ఆ కులాన్ని కానీ జాతులను కానీ నిర్వీర్యం చేసేసి వాళ్ళ చేతిలో పెట్టుకోవాలని ఆలోచిస్తాను. అంటే పాలకులు రాజు మంచివాడైతే ప్రజలందరూ మంచిగా ఉంటుంది. ఇక్కడ వ్యవస్థ అనేది తయారైపోయింది కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా మేము ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు కనీసం హాస్టల్స్లో ఏర్పాటు చేసుకున్నాం. ఈ హాస్టల్స్ తర్వాత గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఇది ఆత్మగౌరవ భావాలు పెంచుకున్నాం. చిన్న చిన్న వృత్తులకు, యాదవులకు గొర్రెలు ఇవ్వడము, గౌడులకు వైన్ షాపులు ఇవ్వడము, విషయ బ్రాహ్మణులకు రకరకాలు ఎంతో చేసుకోలేదు. కానీ రాను ఏమైపోతుందంటే మరి ఇచ్చిన అంతకన్నా ఎక్కువ చేస్తామని హామీ ఇస్తూ చేయట్లేదు. కనుక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బయటోళ్ళు కానీ కార్యంలోకి రావాలి. అందువల్ల అది నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే తప్పకుండా కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ బీసీ యొక్క మంత్రిత్వ శాఖ ప్రత్యేకమైన శాఖ ఉండాలని నేను మనసారా కోరుతున్నాను. నేను ఇంత జనాభా ఉండి, ఇన్ని వృత్తులుండి, ఇంతమంది ఇన్ని తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటే
దానికి మంత్రికి శాఖ లేకపోవడం అనేది చాలా అన్యాయం. నేను తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మళ్ళీ ఒకసారి ఉత్తరం రాస్తాను. రాసి బీసీ మంత్రి శాఖ తప్పకుండా ఏర్పాటు చేయాలని నేను కోరుతాను. రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాలు చేయాల్సి అవసరం ఉంది. అందువల్ల మనం అందరం కూడా ఉదాహరణగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్లో అత్యధిక మంది బాధపడుతున్న వాళ్ళు బీసీలో ఉన్నారు. ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆన్లైన్లో విద్యార్థులకు ఇస్తామని చెప్తుందో దాదాపు 3 మాసాలు 4 మాసాల నుంచి విద్యార్థులు తిరుగుతూ ఉన్నారు. చాలా ఆవేదనలో ఉన్నారు. దాదాపు 12,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. విద్యనే చాలా ముఖ్యం. విద్య వల్లనే మనం పరిగణలోకి వస్తాం. నువ్వు మిత్రుడు అనిల్ కుమార్ గారు అన్నారు జడ్జెస్ కావాలని. అసలు ముందు జడ్జెస్లో మన సంఖ్య రావాలి, చదువుకోవాలా, ఎల్ఎల్బి పాస్ కావాలా. ఎల్ఎల్బి పాస్ కాకపోతే మనం కాలేదు. ఎల్ఎల్బి పాస్ కావాలంటే ఇలాంటి ఒక స్కాలర్షిప్ అదే ఉన్నాయో అవి తప్పకుండా బీసీ వాళ్ళకు అద్దె పొందాలని నేను ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. పేదరికం అనేది ఉంటుంది. పేదరికంలో వాళ్ళకి అవకాశాలు కలిగించాలి. అందులో నేను ముఖ్యమంత్రి గారు కోరుతున్నా, ఇంకా ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి గారు చెప్పిన టైంలో వచ్చే సంవత్సరం నుంచి నేరుగా బకాయిలు ఇస్తామని. వచ్చే సంవత్సరం కాదు, పాత బకాయిలను చెల్లించి ఈ సంవత్సరం నుంచే వాటిని తొందరగా అమలు చేయాలని కోరుతున్నాను. వచ్చే సంవత్సరం నుంచి చేసేది మంచిదే, కానీ వెంటనే చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది మిత్రుడు మన శ్రీనివాస్ గారు చెప్పింది రాజకీయ రిజర్వేషన్. మరి దానికోసం మనం జాతీయ స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పోరాటం చాలామంది చేస్తున్నారు. పాపం చాలామంది చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కాదు కానీ రాష్ట్రాల్లో తమ స్థాయిలో చేస్తున్నారు. కానీ వీటన్నిటికీ జాతీయ స్థాయిలో ఇంకా ఒక పెద్ద బ్రాడర్ వేదిక కావాలని నేను ఈ సభాముఖంగా నేను కోరుతా ఉన్నాను. దాన్ని కూడా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు ప్రయత్నం చేయాలని నేను వారిని కోరుతున్నాను. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఒక బాడీ కావాలి, ఇంకా కొంతమంది మేధావులను తీసుకోవాలి, ఇంకా కొంతమంది. మాజీ మంత్రివర్యులు అన్న డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, అదేవిధంగా మన బహుజనుల బాహుబలి మొన్ననే హైదరాబాదులో ఒక్క దెబ్బకు 2 పీటలు రాలినట్టు ఆధిపత్య కులాలను ఓడించి హైదరాబాదు అడ్డా మా బీసీల గడ్డ అని చెప్పి నిరూపించినటువంటి అన్న మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు, అదేవిధంగా బీసీ జేఏసీ కో చైర్మన్ సగర ఉప్పర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్న శేఖర్ సగర్ గారు, అదేవిధంగా బీసీ 56 లక్షల మంది జాయిన్ అయ్యారట. దానికి కొంతమంది తెలిసి తెలియక మన బీసీ ఎస్సీ ఎస్టీ మిత్రులు కూడా షేర్ చేస్తున్నారు. ఏమని? రిజర్వేషన్లు ఇంకానా, స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది, ఇంకా రిజర్వేషన్లు అవసరమా అని మేము అంటున్నాం. ఈ వేదిక ద్వారా ఒక్కటే పిలుపునిస్తున్నాం. మాకు నిజంగా రిజర్వేషన్లు జీవితాంతం కావాలని మేము బీసీలు కోరుకోవడం లేదు. తరతరాలుగా తాత ముత్తాతల నుండి మా పిల్లల తరం వరకు, మా మునిమనుల వరకు రిజర్వేషన్లు కావాలని మేము కోరుకోవడం లేదు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు కూడా 10 ఏళ్ళు మాత్రమే ఆ రిజర్వేషన్లు ఉంటాయి, ఆ తర్వాత దాన్ని సమీక్షించి మళ్ళీ కొనసాగించాలన్నాడు. మేము కూడా అంటున్నాం, మా జనాభా దామాష ప్రకారం ఇలా సంపదలో మా వాటా మాకు ఇవ్వండి. ఈ దేశంలో 60% ఉన్నాం. 60% భూమి మాకు కావాలి, 60% ఫ్యాక్టరీలు మాకు కావాలి, 60% ఐటీ ఫ్యాక్టరీలు, ఐటీ సంపద మా చేతికి రావాలి, 60% బ్యాంకులు మా చేతి ఉండాలి, 60% సకల వనరులలో, సహజ వనరులలో, మొత్తం అన్ని రంగాల్లో, సమస్త రంగాల్లో, ఆర్థికం కానీ, రాజకీయం కానీ, విద్యారంగం కానీ జనాభా దామాష ప్రకారం 60% మా వాటా మాకు వంచండి. ఆ తర్వాత రిజర్వేషన్ మిమ్మల్ని అడిగితే అడగండి, మాకు అవసరం లేదు. కానీ మేము జనాభా 60% ఉంటే మీరు స్వాతంత్రం వచ్చినాక బీసీలారా తస్మత్ జాగ్రత్త,
ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అన్న అనిల్ అన్నదా